హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ శైలజ పడాల వ్లాగ్స్. మేము రాజస్థాన్లోని జోధ్పూర్ వచ్చాం కదండి. ఫస్ట్ డే ఘంటాఘర్ ఉమేద్ భవన్ ప్యాలెస్ చూసాము. సెకండ్ డే ఇదిగోండి బ్లూ సిటీ అనమాట. సో బ్లూ సిటీ కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ చూడడానికి వచ్చామన్నమాట. సో జనరల్గా జోధ్పూర్ అనేది రాజస్థాన్లోని సెకండ్ లార్జెస్ట్ సిటీ అంట. సో దీన్ని బ్లూ సిటీ అంటారంట. ఎందుకంటే ప్రతి ఊర్లో చూడండి ఓల్డ్ సిటీ న్యూ సిటీ అని ఉంటాయి కదా. సో అలాగే జోధ్పూర్లో కూడా ఓల్డ్ సిటీ అని ఉంది. సో వాటినే బ్లూ సిటీ అంటారు. ఇదిగోండి అక్కడ వెల్కమ్ బ్లూ సిటీ అని రాసి ఒక స్త్రీ అందంగా వెల్కమ్ పలికినట్టు పెయింటింగ్ వేశారు. చూడండి ఎంత చక్కగా వేశారంటే. సో అక్కడ ప్రతి ఇంటికి ఇలా పెయింటింగ్ ఉంటుంది బ్లూ కలర్లో. సో చూడండి అందులోపల ఇళ్ళల్లో మాత్రం జనాలు ఉంటారు. కొన్ని బయట గోడపై పెయింటింగ్ వేసి సో చక్కగా దాని మీద బ్లూ కలర్ వేసి బ్లూ కలర్ మీద పెయింటింగ్ చూడండి. చిన్న చిన్న కిటికీలు చక్కగా ఏంటది తలుపులు వేసి ఎంత అద్భుతంగా వేశారో చూసారా. వాటర్ మిలన్ మీద పెట్ట వేశారనమాట. చాలా బాగుంది. చాలా చాలా అద్భుతం. అక్కడ చిన్న కాలువ ఉంది. మా పెద్దమ్మ ఆ కాలువలో అడిగేసింది, పటక్కమని పడింది అనమాట. సో చూసుకొని నడాలని చెప్పాము. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత చక్కగా పెయింటింగ్ వేశారో. చిన్న చెట్లు వేసి చాలా అద్భుతంగా ఉంది. సో మేము అక్కడ అలా వీడియో తీస్తుంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో షార్ట్ ఫిల్మ్ ఏదో షూట్ చేసుకుంటున్నట్టు ఉన్నారు. మేము వచ్చామని చిన్న ప్లేస్ ఇచ్చారనమాట మాకు. షార్ట్ ఫిల్మ్ తీయడానికి పెద్ద బ్యాచే వచ్చారనమాట. కెమెరా అన్నీ ఫుల్ సెటప్తో వచ్చారు. వాళ్ళైతే షూటింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అదంతా చాలా అద్భుతంగా ఉందండి. పెయింటింగ్స్ వాటిపైన పిట్టలు అంటే బర్డ్స్ అన్నీ వేశారనమాట. సో చూడండి ఇక్కడ చూడండి గ్రీనరీ చాలా బాగుంది. మా అమ్మాయి మళ్ళీ కాలువలో అడిగేసింది. సో గ్రీనరీ అంతా చాలా బాగుంది. గడ్డితో పెట్టినట్టున్నారు అంటే ఆర్టిఫిషియల్దే కానీ చాలా బాగుంది. అక్కడ తలుపు ఉంది. ఆ తలుపు లోపల ఇంట్లో మనుషులు ఉన్నారు. బయటేమో ఈ సెటప్ ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం బ్లూ 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 బ్లూగా ఉంది. చూడటానికి ఎంత బాగుందో. రెండు కళ్ళు అయితే అస్సలు సరిపోవు. చూసారా చెట్టు వేశారు. ఆ చెట్టు మీద పెట్టలు చూడండి అద్భుతంగా ఉన్నాయి. చందమామ వేసి ఇక్కడ చూడండి ఒక స్త్రీ ఒక ఉమెన్ బొమ్మ గీశారు. ఆవిడ హెయిర్ మీద చూడండి ఎంత చక్కగా ఒక స్త్రీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫోటో వేసి ఆవిడ చేతి కింద కూడా ఒక బాబు ఫోటో అదే పెయింటింగ్ వేశారు. చాలా బాగుంది. ఇవన్నీ స్మైలీస్ అనమాట. అంటే కోపంగా ఉన్నవి వేషము అన్ని స్మైలీస్ కూడా అవి వేశారనమాట. సో అలా పైకి ఎక్కుతుంటే చిన్న చిన్న సందుల్లా ఉంటాయన్నమాట అవి. సో ఆ సందుల్లో నుంచి ఆ గోడలకు అన్నింటికీ కూడా ఇలాగే పెయింటింగ్ వేశారు. ఎందుకంటే మా అలాగే వీడియో తీసుకుంటూ వచ్చారు చాలామంది. అలాగే అంటే చాలామంది ఇది ఏంటంటే టూరిజం ప్లేస్ అనమాట. సో చాలామంది వస్తూ పోతుంటారు. చూడండి ఎడ్ల బండి మీద ఒక అతను బండి మీద మనుషుల్ని తీసుకెళ్ళేటట్టు, ఒక ఆవిడేమో వంట చేస్తున్నట్టు, సో పక్కనే బటర్ఫ్లై పెయింటింగ్ వేసినట్టు చూడండి. ముగ్గురు లేడీస్ ఫోటోలు వేసినట్టు, ఒక అతన్ని గడ్డముండి తలపాగా పెట్టుకొని చాలా అద్భుతంగా గీశారనమాట. చాలా చాలా బాగున్నాయి. చక్రం వేసినట్టు అలా పైకి వెళ్తూ ఉంటే మొత్తం బ్లూగానే ఉంటుంది. అంటే చిన్న చిన్న సందులు, ఆ సందులకి అటువైపు గోడకి ఇటువైపు గోడకి అన్ని గోడలకి కూడాను సో పెయింటింగ్ అదే బ్లూ కలర్ వేసి దాని మీద చక్కటి బొమ్మలు అనమాట పెయింటింగ్ అనమాట. చాలా బాగా వేశారు. ఇదిగోండి మధ్యకి చిలుకుతున్నట్టు ఒక ఆవిడ పెయింటింగ్ వేశారు. అంటే ప్రతి బొమ్మకి ఏదో ఒకటి వేసేసారు అన్నట్టు కాకుండా ప్రతి బొమ్మకి మనకు అర్థమయ్యే రీతిలోన అది ఏంటి దానికి ఎందుకు గీసారని మనకి అర్థమయ్యేటట్టు అనమాట ప్రతి పెయింటింగ్ వేశారనమాట. చాలా అయితే చాలా బాగున్నాయి. నేను వెళ్తూ ఉంటుంటే మా పెద్దమ్మ వెళ్ళిపోదాం అనుకొని లాగేస్తుంది. నేను వీడియో తీయించుకుంటుంటే సో దానికైతే బోర్ కొట్టేసింది. ఇంకా చాలమ్మ పద అనుకొని తీసుకెళ్ళిపోతుంది. మా చిన్న పాప అయితే మాత్రం గోల పెట్టకుండా బాగానే చక్కగానే ఉంది. మా పెద్దమ్మాయికి చాలా బోర్ కొట్టేసింది. మళ్ళీ ఇదిగోండి ఇక్కడేమో వెల్కమ్ బ్లూ సిటీ అని రాశారు. సో చాలా చాలా బాగుందన్నమాట. ఓల్డ్ సిటీ అంటారనమాట. నెక్స్ట్ బ్లూ సిటీ అయిపోయాక తూర్జికా జర్లా అంట. సో దీనికి అంటే అదేనండి మెట్లబావ్ అంటారు. సో మెట్లబావ్ దగ్గరికి వచ్చాము. దీన్ని 1740లో కట్టారంట. చాలా చాలా పురాతనమైనది. అంటే చాలా డెలికేట్గా ఉంది. ఏది పట్టుకున్నా సరే పడిపోయేటట్టే ఉంది. ఎందుకంటే చాలా ఏళ్ళు అయిపోయింది కదా. దీన్ని మహారాజా అభయ్ సింగ్ రాణి పత్ని నిర్మించారంట. ఇది ఏంటంటే 200 feet లోతుగా ఉంటుంది అనమాట అంట. ఈ వాటర్ ఉంది కదా, ఈ స్టెప్స్ దిగి కిందకి వెళ్తే వాటర్ వస్తుంది కదండి. సో అది దిగితే మనకి 200 feet లోతుగా ఉంటుందంట. ఇది 250 ఏళ్ళ నాటి కట్టడం. సో దీన్ని ఏంటంటే చూడండి కొంచెం రోజ్ కలర్లోనో కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా కట్టడం అంతాను. దీన్నంట రెడ్ రోజ్ స్టోన్ యూజ్ చేసి కట్టారంట.
సో మేమైతే పిల్లలతో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా దిగాము. ఎక్కడంటే చాలా డెలికేట్గా ఉన్నాయి అన్నీను. సో నెమ్మదిగా దిగాము. మరీ స్టెప్స్ అన్నీ దిగి నీటి దగ్గరికి వరకు, బావి దగ్గర వరకు అయితే వెళ్ళలేదు. ఎందుకంటే భయం వేసింది పిల్లలతో ఉన్నామని. సో చాలా చాలా అంటే మెట్లయితే కొంచెం బాగానే ఉన్నాయి, కానీ ఈ చుట్టుపక్కల ఇవి ఎందుకని పట్టుకున్నాను కదా గోడ, అవన్నీ అయితే కొంచెం డెలికేట్గా ఉన్నాయి. దీనికి ఈ తుర్జికా జల్రా నేమ్ ఎలా వచ్చిందంటే జోధ్పూర్ మహారాజు అభయ్ సింగ్ రాణి జక్వనర్ అనే ఆవిడ రాణి అనేది 1740లో ఈ జల్రాని నిర్మించిందంట. సో దానివల్ల దీనికి తూర్జికా జల్రా అని పేరు వచ్చిందంట. ఎక్కువగా దీన్ని లేడీసే యూజ్ చేసేవారంట. సో ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదండి, ఈ స్టోన్స్ పైన అయితే చక్కగా ఏనుగులు, సింహాలు, ఆవులు చాలా చక్కగా చెక్కారనమాట. సో మేము వెళ్ళేసరికి కొంచెం సాయంత్రం అయిపోయింది. దీన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చూస్తేనే బాగుంటుందని చెప్పారు. సో మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అందువల్ల ఎందుకంటే ముందు బ్లూ సిటీ అవన్నీ చూసాం కదా, సో లేట్ అయిపోవడం వల్ల లైట్ అయితే కొంచెం ఫెయిల్ అయింది. అందుకే మీకు అవి చూపించలేకపోయాను. ఏనుగులు, సింహాలు, ఆవులు అవి అయితే చాలా చక్కగా చెక్కారు. నేను ఒక్కదాన్నే కిందకి దిగాను. మా హస్బెండ్ పిల్లలకి ఆయన అప్పచెప్పేసి అతను కూడా దిగితే పిల్లలకు కష్టమని మేము దిగలేదు, నేను ఒక్కదాన్నే దిగాను. సో ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట. అక్కడ షాపింగ్ చాలా ఫేమస్, హోల్సేల్ మార్కెట్ అని చెప్పారు. ఇదంతా ఒక షాప్ లాగా ఉంది. సో అందులోనే 15 షాపులు ఉన్నాయన్నమాట. అంటే చిన్న చిన్న షాపులు. ఈ కుర్తీస్ ఉన్నాయి కదా, ఇవి ఒక కుర్తీ 450 రూపీస్ ఇలా చెప్పారంట. 450 రూపీసే చెప్పారు. అంటే పర్వాలేదు, చూడడానికి బాగున్నాయి. జోధ్పూరి కుర్తీస్ అంట. 450 రూపీస్ అని చెప్పారు. బేరమడితే 350కి ఇచ్చారు. బాగానే ఉన్నాయి ఇవన్నీ. ఇదిగోండి, ఇవన్నీ స్కర్ట్స్ హోల్సేల్ అనమాట, ఒకటి కాదు అన్నీ ఉన్నాయి. బాందిని ఫేమస్, తర్వాత జోధ్పూరి శారీస్ అని, బాందిని చీరలని చాలా చాలా ఉన్నాయి. హోల్సేల్ మార్కెట్ ఇదంతా చాలా అద్భుతంగా ఉన్నది. అన్నీ కొంచెం బేరమాడుకోవాలి, అంటే ఎక్కువ బేరమన్నా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే హోల్సేల్ కాబట్టి అన్నీ ఫిక్స్డ్ రేట్లు అని చెప్పారు. అదండి ఈ వీడియో. మేము ఈ విధంగా ఈరోజు షాపింగ్ చేసి అవన్నీ చూసాము. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.